ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో నా గుండె నాలో వేదన పడగా, గువ్వవలేనే మూల్గుచుండగా, నా గుండె నాలో వేదన పడగా, గువ్వవలేనే మూల్గుచుండగా వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక, శ్రమయే సవాలై ఎదురు నిలువగా, ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక, శ్రమలే సవాలై ఎదురు నిలువగా, నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. బిడ్డలారా, అందరూ మీకు కుదిరిన టైంలో వాక్యం వింటున్నారా? వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మరి ముఖ్యంగా మనం డిసెంబర్ నెలలోనికి క్రిస్మస్కి దగ్గరలోకి వచ్చాం కదా దేవుని బిడ్డలారా. ఎలా ఉన్నారు? ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారా? ఆ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ వందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా నా తండ్రి, ఈ డిసెంబర్ నెలలో ప్రభా అయ్యా నా తండ్రి, మరి అయ్యా నా తండ్రి క్రిస్మస్కి ముందు ఈ రీతిగా మీ బిడ్డల మధ్యలోనికి మీ యొక్క వాక్యాన్ని అందించడానికి మీరు మీ దీన దాసురాలైన నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి కోట్లాది స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, మీ వందనాలు. మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా నా తండ్రి క్రీస్తుని గూర్చిన సంతోషం వారి గుండెల్లో, వారి హృదయంలో, వారి అయ్యా నా తండ్రి జీవితంలో ఉండినట్లు సహాయం ఇచ్చేయండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మీకే మహిమ కలుగునట్లు, మీ ప్రజలు ఆదరించబడినట్లు, అయ్యా మీకు మహిమ కలుగునట్లు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము చాలాసార్లు మనం విని ఉంటాం, చదివి ఉంటారు మీ జీవితాల్లో. అయితే మరోసారి ప్రభు నిన్ను బలపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన ఏమై ఉన్నారో దేవుని బిడ్డలారా, ఇంకా ఆ మాటల చేత ఇంకా నువ్వు దృఢమైన నిర్ణయం తీసుకోవటానికి, సరిగ్గా భక్తిలో సాగటానికి, నీ కుటుంబం అంతా కూడా క్రీస్తు కొరకు జీవించటానికి తీర్మానం చేసుకోవటానికి మరోసారి మరలా ఆయన యొక్క పుట్టుకను గురించి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఈ దీనదాసరాల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నారు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క జన్మ యొక్క విధానాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. అయితే అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భముగా ఉండేను అని. దేవుని బిడ్డలారా, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండేను, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఇడనాడ ఉద్దేశించి అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇది కొన్ని సంవత్సరాల ముందు భక్తుల ద్వారా చెప్పబడిన ప్రవచనము. దేవుని బిడ్డలారా, ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు దేవాతి దేవుడు ఈ లోకానికి రావటానికి ఆయన ఒక కన్యక గర్భాన్ని ఏర్పరచుకోవటం, ఎన్నుకోవటం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మనం మరియా గురించి, యోసేపు గురించి కొంచెం ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా,
కన్నికైన ఈ కుమార్తె ఒక వ్యక్తికి ప్రదానం చేయబడి ఇంకా రేపో మాపో వివాహము అని వారు వివాహము గురించి ఆలోచనలో ఉండొచ్చు. మరి ఎప్పుడు పెద్దలు వివాహ దినాన్ని నిర్ణయం చేస్తారో వివాహం ఎప్పుడు ఏంటని ఆ తలంపులతో వారు ఉన్నప్పుడు భక్తి కలిగి, భయము కలిగి, జాగ్రత్త కలిగి నేను ఒకనికి భారీగా ప్రదానం చేయబడి ఉన్నాను అని మరియా, తర్వాత మరియాను గురించి యోసేపు కూడా మరి నా భార్య అయిన మరియా నా జీవితంలో అతి త్వరలో రాబోతుంది అని ఆయన కూడా అనుకుంటూ ఉంటున్న వేళల్లో సహజంగా ఎవరికైనా వివాహం అంటే వారి యొక్క తలంపులు, ఉద్దేశాలు వివాహాన్ని గురించి, భవిష్యత్తును గురించి, వివాహం అయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇలా ఆలోచనలు ఉంటాయి కదా దేవుని బిడ్డలారా. వారు కూడా అలాంటి కలలు కంటూ హ్యాపీగా వారి జీవితం ముందుకు కొనసాగించుకోవాలి అనుకుంటున్న వేళల్లో యోసేపు గారికి వినపడిన మాట ఏంటంటే మరియా గర్భిణితో ఉంది అని. దేవుని బిడ్డలారా, ఆ మాట విన్న తర్వాత అంటే తన జీవితంలో వివాహము ద్వారా తన జీవితంలోనికి రాబోతున్న మరియా అప్పటికే ప్రదానం చేయబడి అందరూ యోసేపును చూసిన వాళ్ళు కావచ్చు, మరియాను చూసిన వాళ్ళు కావచ్చు, మరి యోసేపుతో నీ భార్య అయిన మరియా ఇలా ఉంటుంది, ఇంత భయభక్తులు కలిగిన వ్యక్తి, ఇలా పవిత్రమైన జీవితం, చాలా మర్యాద, చాలా క్రమము, చాలా పద్ధతి కలిగిన వ్యక్తి అని చెప్తూ ఉంటే విని అది నా భాగ్యము, నా అదృష్టం అని భావించి ఉండొచ్చు యోసేపు గారు. అయితే మరియా కూడా ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో దేవుని బిడ్డలారా భయముతో, భక్తితో కూడిన జీవితాన్ని జీవిస్తూ తను కూడా ఒక గొప్ప ఆశ కలిగి, ఒక గొప్ప కోరికతో, ఒక గొప్ప తృష్ణతో ముందుకు సాగుతూ ఉన్న సమయంలో యోసేపు గారికి వినపడిన మాట ఏంటంటే మరియా గర్భిణితో ఉంది అని. దేవుని బిడ్డలారా, అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఆ మాట విన్నప్పుడు తన మనసులో చాలా నొచ్చుకున్న పరిస్థితి, చాలా బాధపడ్డ పరిస్థితి, చాలా ఆలోచించాడు. ఆయన ఆలోచించి తొందరపడలేదు, కానీ ఆయన ఆలోచించి ఇలా జరగటం వలన మరియా ఆలోచనలో ఇంకెవరో ఉన్నారేమో, నేను ఒకవేళ పొరపాటు పడ్డానేమో ఆమెని గురించి, ఆమె చాలా భక్తి కలిగిన అమ్మాయి అని, లేకపోతే భయము కలిగిన అమ్మాయి అని, చాలా చక్కటి కుటుంబం అని నేను ఒకవేళ ఇన్నది పొరపాటేమో అనుకొని తను ఆమెను విడిచిపెట్టాలి, ఇంకా ఆమె వద్దు, నాకు ఆమె జోలికి నేను వెళ్ళకూడదు, ఇంకా ఆమె జీవితం, ఇంకా ఆమె ఇష్టం అన్నట్లుగా తను ఒక ఆలోచనలో పడ్డాడు. సహజంగా ఎవరికైనా ఇలాంటి విన్నప్పుడు భారీగా రాబోతున్న తన యొక్క భాగస్వామి విషయంలో చాలా కలలు కని, చాలా మంచి ఉద్దేశం, నిర్ణయం, కష్టమైన, నష్టమైన, సుఖమైన, అది ఎటువంటిదైనా ఇద్దరం కలిసి ఎదుర్కోవాలి, ముందుకు సాగాలి అని ఎన్నో ఆలోచనలు కలిగి ముందడుగు వేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయం విన్న తర్వాత యోసేపుని గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు నీతిపరుడని రాయబడి ఉంది. అయితే నీతిపరుడైన, దేవుని యందు భయభక్తులు కలిగిన, దేవుని గురించి ఎరిగిన యోసేపు తొందరపడకుండా, చాలాసార్లు మన జీవితంలో చూడకుండా, వినకుండా, అసలు అది ఏంటో తెలుసుకోకుండా తొందరపడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలమైన మనం తొందర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, సహనము కోల్పోతూ ఉంటాం. అక్కడ విన్నది ఒకటైతే ఇంకా ఎన్నో ఊహించుకుంటాం, ఎన్నెన్నో లేనిపోని మాటలు, ఒక ఆడపిల్ల జీవితం మీద లేనిపోని ముద్రలు వేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, లేకపోతే భార్య గురించి కూడా ఏమన్నా ఒకవేళ ఎవరి ద్వారా అయినా ఏమన్నా వింటే అది నిజమా కాదా అని గ్రహింపు లేకుండా దేవుని బిడ్డల తొందరపడిపోయి ఇంట్లో భయంకరమైన గందరగోళం, లేకపోతే విడిచిపెట్టడానికి, కొట్టడానికి, ఇడికాగితాలు ఇవ్వటానికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి, పుట్టింటికి పంపించేయటానికి, ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాము. తొందరపడి అది ఎంతవరకు కరెక్టు అని ఒకవేళ తెలుసుకోవటానికి కానీ, లేకపోతే దేవుని పాదాల దగ్గర కూర్చొని దీంట్లో నుంచి నా కుటుంబం ఎలా బయటికి రావాలి అని ఆలోచన లేకుండా చాలాసార్లు తొందరపడిన పరిస్థితులు ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఉందేమో బిడ్డ. అయితే ఈసారి ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు ఈ విషయం విన్న తర్వాత ఏమనుకున్నాడంటే ఆమెను అవమానపరచకూడదు అనుకున్నాడు. కానీ ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, చాలామంది అవకాశం దొరికితే ఎప్పుడు ఎవరిని అవమానపరుద్దామా, ఎవరిని గాయపరుద్దామా, ఎవరిని మాటల చేత కించపరుద్దామా, లేకపోతే వారి ఇంటి పరువు తీద్దామా అనే ఉద్దేశాలతో చాలామంది, ఇది సాతాను యొక్క తలంపు, సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క ప్రేరేపణ, లేని పూనిది వారి మీద మోపి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమెని అవమానపరచనలక రహస్యంగా ఆమెని విడిచిపెడదాం అంతే. ఆమె జీవితం ఆమెకి విడిచిపెడదాం, నా జీవితం ఏంటో నేను చూసుకుందాం, నా జీవితంలో దేవుని చిత్తం ఏం జరిగిద్దో, దేవుడు ఏం చేస్తాడో,
ఏం చేయాలనుకుంటున్నాడో అని ఒక నిర్ణయం, ఒక ఆలోచన తీసుకొని ఇలాగా ఆయన ఆలోచిస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచన ఎరిగిన దేవుడు, అంతేకాదు మరియా ద్వారా ఒక అద్భుతాన్ని జరిగించటానికి ప్రణాళిక వేసుకున్న దేవుడు మరియాని ఆయన యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో నీ నా మన ద్వారా జరుగుతున్న పాపం శాపం తొలగించటానికి మరియని ఆయన ఒక గొప్ప స్థానంలో దేవుని యొక్క దృష్టిలో మరియా ఒక భయభక్తులు కలిగిన స్త్రీ అని, ఒక భయభక్తులు కలిగిన కన్యకని, ఒక భయముతో కూడిన తన యొక్క యవ్వనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, యవ్వనస్తులు దేని చేత తమ నడతని శుద్ధి చేసుకుంటారంటే వాక్యము చేత అని, వాక్యము చేత తన యొక్క భక్తిని, తన నడకను, తన ప్రవర్తనను కాపాడుకుంటున్న మరియాని గురించి యోసేపుకి ఒక సత్యం, దేవుని బిడ్డలారా, మరియాని గురించి యోసేపుకు మాత్రమే కాదు ప్రపంచం మొత్తానికి తెలిసి వచ్చేటట్లు ఒక సత్యాన్ని దేవుని యొక్క దూత ద్వారా దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. అది ఏంటి అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమునందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు భయపడొద్దు, భయపడకుము. దేవుని బిడ్డలారా, ఈ కొత్త నిబంధనలో భయపడకు అనే మాట ఇక్కడ మనం మొట్టమొదటిసారిగా చూస్తాం. ఎవరు భయపడుతున్నారు అంటే యోసేపు గారు భయపడుతున్నారు. ఓ దేవుని బిడ్డలారా, కుటుంబ యజమానిగా ఉంటున్నా ఓ దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ వృద్ధాప్యంలో వచ్చిన ఇంటి యజమానుడు కావచ్చు, ఒక యవ్వనస్తుడు కావచ్చు, దేని గురించి భయపడుతున్నావు? ఉద్యోగం నీ జీవితంలో లేదని భయపడుతున్నావా? వ్యాపారం సరిగ్గా లేదని భయపడుతున్నావా? లేకపోతే నీ జీవితంలో రాబోతున్న నీ యొక్క భాగస్వామి గురించి భయపడుతున్నావా? ఇంకా ఏమైనా భయము నిన్ను బాధిస్తుందా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆమె గర్భము ధరించింది. ఇంకా ఏదో పాపం చేసో, ఇంకా ఏదో పాపంలో పడి యోసేపు కాకుండా ఏరే ఒక వ్యక్తితోనూ ఆమె అలా జరగలేదు, ఆమె అలా చేయలేదు. ఆమెను గురించి నువ్వు అలా ఆలోచించొద్దు, అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని దేవుని బిడ్డలారా ఆలోచిస్తూ నిద్ర పట్టక ఈ యొక్క పరిస్థితిని ఎవరితో చెప్పాలి? నా తల్లితో చెప్పాలా? నా తండ్రితో చెప్పాలా? నా స్నేహితులతో చెప్పాలా? ఎవరు ఈ సమస్యల నుంచి నన్ను బయటకు తీసుకొని రాగలరు? ఎవరు నన్ను కించపరుస్తారో? అలాంటిది నీ జీవితంలో భారీగా రావటమా, ప్రదానం చేయటమా, లేకపోతే అలాంటి దానితో నువ్వు జీవించటమా అని ఎవరేమంటారో మరియాని ఇంకా అపార్థం చేసుకుంటారేమో, ఒకవేళ కించపరుస్తారేమో, తొందరపడతారేమో, ఇంటి మీదకి వెళ్తారేమో, గొడవలు పెడతారేమో, ఆ బిడ్డని ఇంకా రకరకాల మాటల చేత ఒకవేళ కృంగతీస్తారేమో అని దేవుని నమ్మిన ఒక మంచి నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వ్యక్తి యోసేపు కనుక, దేవుని బిడ్డలారా, ఆయన నిదానంగా దేవుని యొక్క మనసు కలిగిన వ్యక్తి కనుక ఆయన చాలా నెమ్మదిగా ఆలోచించటం మొదలుపెట్టాడు. అయితే ఆ రాత్రి దేవుని యొక్క దూత స్వప్నమునందు యోసేపుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు కూడా ఒకవేళ ఏమైనా భయపడుతున్న పరిస్థితులు గుండా నడిపించబడుతూ ఉంటే, నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివైతే నీ జీవితంలో ఇంకా అంత అయిపోయింది, నీ జీవితం పతనం పాడైపోయింది అని చుట్టుపక్కల వాళ్ళు ఒకవేళ అనుకునేటట్లు ప్రస్తుతం నీ జీవితంలో అలాంటి అలజడి ఏమైనా ఉంటే ప్రభువు నీ పక్షాన నిలబడి నీకు సమాధానం ఇచ్చునుగాక. నీ యొక్క ఆలోచన, నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు ఆలోచిస్తుంది సరి అయినది కాదని, నీకు సరి అయిన ఆలోచన, సరి అయిన ఉద్దేశంతో నా ప్రభువు నిన్ను నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, ఆలోచిస్తూ నలిగిపోతూ సందేహం మధ్యలో, దుఃఖము మధ్యలో యోసేపు గారు ఉండగా మరియాను గురించి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని దూతొచ్చి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును దాల్చి ఉందని చెప్పి, ఇంకా ఆమెను గురించి రాయబడిన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆమె ఒక కుమారుణ్ణి కనును. ఎందుకు అంటే ఆమె గురించి దేవుని బిడ్డలారా దేవుని యొక్క దూత యోసేపుతో చెప్తున్న మాట, ఆమె ఒక కుమారుణ్ణి అంటే మరియా ఒక కొడుకుని కనబోతుంది. ఎందుకు అంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఎవరు పుట్టబోతున్నారో ఆ రాత్రి యోసేపుకి దేవుడు చేశాడు. ఇంకా ఆయన ఎందుకు పుట్టబోతున్నాడో అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే తన ప్రజలను, దేవుని యొక్క ప్రజలు, దేవుని బిడ్డ నువ్వు నేను మనం అనుకుంటాం చాలాసార్లు, నా ఇష్టం,
లేకపోతే తల్లిదండ్రులు అంటారు నా బిడ్డలు నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లు పెంచుతాను, లేదా నా ఇష్టం నాకు ఇష్టం వచ్చినట్లు నేను తింటాను, తాగుతాను, తిరుగుతాను అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు గారితో దేవుని యొక్క దూత ద్వారా దేవుడు పంపించిన వర్తమానం ఏంటంటే ఆమె ఒక కుమారుని కనును. ఆ కుమారుడు ఏం చేస్తాడు అంటే తన ప్రజలు అనే కాడ నువ్వున్నావు, నేనున్నాం, మనమున్నాం, మనల్ని ఏం చేయటానికి యేసు క్రీస్తుని అనగా ఈ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చి దేవుడు సృష్టికర్త ఆకాశమందున ఆసీనుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే మన పాపముల నుంచి మనల్ని విడిపించటానికి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నువ్వు, క్రిస్మస్ని ఎదుర్కోబోతున్న నువ్వు, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, క్రిస్మస్ అంటే దేవుని బిడ్డలారా కొత్త సామాన్లు, క్రిస్మస్ అంటే సున్నాలు, క్రిస్మస్ అంటే ఇల్లు డెకరేషన్, క్రిస్మస్ అంటే చర్చికి వెళ్ళటం, ఇలాంటి మంచిగా వండుకోవటం, తినటం, కొత్త బట్టలు ధరించుకోవటం, ఫ్రెండ్స్తో తిరగటం, బయటికి వెళ్ళటం, పండగని చెప్పుకోవటం అదే అనుకుంటున్నావా దేవుని బిడ్డ? అలా అని ఎన్ని సంవత్సరాలుగా సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారంటే ఒక కన్యక, వివాహ వయసులోకి వచ్చిన ఒక కన్యక గర్భాన్ని ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈ లోకంలో ఉన్న నువ్వు నేను మనమందరం పాపులం. పాపము వలన పాపానికి పరిహారం, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి అంటే మరణం. ఏ మరణం అంటే అది రెండో మరణం అనగా ఆరని అగ్నికి వెళ్ళబోతున్న మన జీవితాలని దేవుని బిడ్డలారా ఆ ఆరని అగ్నిలోంచి తప్పించటానికి, ఆ మరణం అనే ఆ యొక్క శాపము నుంచి, ఆ పాపము నుంచి మనల్ని విడిపించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన గురించి సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్న నువ్వు దేవుని బిడ్డ, నీ పాపం గురించి ఆలోచించావా? నీ పాపాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నావా? నీ పాపం ఒప్పుకున్నావా? ఇంకా చర్చికి వెళ్తూనే ఇంకా రోజులు గడుస్తూ ఉండగా యేసుక్రీస్తుని గురించి వింటూ యేసుక్రీస్తు ఈ లోకానికి పాపాన్ని విడిచిపెట్టడానికి, పాపం ఒప్పుకుంటే క్షమించటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, ఆయన రక్తంతో కడగటానికి, నిత్య రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళటానికి, పరలోకం అనేది ఉంది, ఆయన అక్కడ ఉన్నాడు. దేవుని బిడ్డలారా అక్కడికి నిన్ను నన్ను మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన ఈ లోకంలో ఇంకా నశించిపోతున్న వాళ్ళని ఎతుకుతున్నారన్న సంగతి తెలుసా దేవుని బిడ్డ? ఈ క్రిస్మస్ నీ జీవితంలో, నీ కుటుంబానికి ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన క్రిస్మస్గా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అది ఏంటి అంటే దేవుని బిడ్డ, నువ్వు పాపివన్న సంగతి గ్రహించాలి. అందుకనే నీ జీవితంలో దేవుడు యేసుక్రీస్తు వరంగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతి నువ్వు గ్రహించాలి. యేసుక్రీస్తు అంటే క్రిస్మస్ అంటే కేకులు కట్ చేసుకోవటం, చర్చికి వెళ్ళి రావటం, ఇంకా మరలా పాపాన్ని విడిచిపెట్టకపోవటం, మరలా ఇంకా పాత జీవితమే, మరలా ఇంకా పాత స్నేహితులే, మరలా ఇంకా జీవితంలో పవిత్రత పరిశుద్ధత లేకుండా, ఒక సరి అయిన నిర్ణయం తీర్మానం లేకుండా ఇంకా నువ్వు జీవితం సాగిపోవటం కాదు. అలా అయితే క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆయన యొక్క పుట్టుకని గురించి నీ జీవితంలో అర్థం లేదనమాట. ఆయన పుట్టుకని గురించి ఇంకా నీకు సరిగ్గా తెలియదనమాట. ఆయన ఎందుకు వచ్చాడో ఈ లోకానికి ఇంకా నువ్వు గ్రహించలేని బంధకాల్లో ఉన్నావన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి. ఏ పాపంలోనూ బంధించబడి ఉన్నావు? చాలామంది అంటూ ఉంటారు, ఈ క్రిస్మస్ అయిన తర్వాత త్రాగుడు మానేస్తాను, ఈ బూతులు మానేస్తాను, ఈ పాపం మానేస్తాను, ఈ వ్యభిచారం మానేస్తాను, ఇప్పుడు ఉంటున్న ఈ పాతదంతా విడిచిపెడతానని. ఇలా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో కోల్పోతూ ఉంటున్నావు బిడ్డ. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరియను గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆ పరిస్థితులు, ఆ సందర్భంలో తల్లి కూడా అసహించుకుందేమో మరియని ఈ వార్త విన్న తర్వాత. తండ్రి కూడా చీ అన్నాడేమో, రక్త సంబంధికులు చీ అన్నారేమో. అందుకనే మరియ ఆ డెలివరీ టైంలో, యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టిన టైంలో మరియ దగ్గర తల్లి కానీ తండ్రి కానీ ఎవ్వరూ లేరు, ఒక యోసేపు తప్ప. యోసేపు గారితో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆయన తప్ప ఎవ్వరూ లేరు దేవుని బిడ్డలారా. ఆ టైంలో తల్లి ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. ప్రతి పేద ఆడపిల్ల కూడా పుట్టింటికి వెళ్తుంది, లేకపోతే తన తల్లిని దగ్గర పెట్టుకుంటుంది. అది ఒకవేళ హాస్పిటల్లో ఇంకెక్కడ ఉన్నా తల్లిని దగ్గర పెట్టుకుంటుంది. కానీ దేవుని బిడ్డ
అక్కడ ఎవ్వరు లేరు. కారణం ఏంటంటే మరియాని వాళ్ళందరూ ఒకవేళ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారేమో, అసహించుకునే స్థితిలో ఉన్నారేమో. అయినప్పుడు కూడా లోక సృష్టికర్తని ఈ లోకానికి అందించడానికి మరియా దేవుని దూషించలేదు, తొందరపడలేదు, లేకపోతే ఇంకా తొందరపడిన నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఇంకా ఎన్ని సంవత్సరాలు నార్మల్ పప్పల క్రిస్మస్ చేసుకుంటావు, నూతన వస్త్రాలని, ఇంకా ఇలాంటి తాత్కాలికమైన పైపైన క్రిస్మస్ చేసుకుంటావు. నువ్వు ఈ మాటలు వింటున్న నువ్వు పాపాన్ని విడిచిపెడితే నీ జీవితానికి నిజమైన క్రిస్మస్. ఆయన పాపుల్ని రక్షించడం కొరకే వచ్చాడు, పాపుల్ని పిలవటానికే వచ్చాడు. ఆయన మన పాపము నుంచి మనల్ని విడిపించటానికే వచ్చాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు, మన జీవితాన్ని బాగు చేయటానికి, మన భవిష్యత్తును బాగు చేయటానికి, మన కుటుంబాన్ని బాగు చేయటానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నువ్వు నాతో ఏకీభవించి ప్రార్థన చేయగలవా? నా పాపాలు క్షమించయ్యా, ఇంతవరకు చర్చికి వస్తున్నాను కానీ నేను పాపిని అన్న సంగతి గ్రహించలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నానని ఒకవేళ అలా నువ్వు విడిచిపెట్టిన వ్యక్తివైతే నిన్ను బట్టి ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు సంతోషిస్తాడు. ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారు అంటే తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చానని అయ్యా నీ మాటలు, నీ లేఖనాల ద్వారా తెలియచేశావు ప్రభా. అవునయ్యా, ఈ లోకానికి మీరు రాకపోతే ఈ ఘోర పాపినైనా నాలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మానవులకి నా తండ్రి దేవా పరలోకం, నిత్య రాజ్యం, ఆ మోక్ష రాజ్యం దొరికేది కాదయ్యా. మేము ఆరని అగ్నికి ఆహుతి అయ్యేవాళ్ళమయ్యా. దాని నుంచి తప్పించటానికి అయ్యా నా తండ్రి, నువ్వు దేవాతి దేవుడు అయి ఉండి నిన్ను నీవు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి కన్య అయ్యా మరియ గర్భము ద్వారా ఈ లోకానికి అయ్యా నా తండ్రి నువ్వు వచ్చావు ప్రభా. అయ్యా నా తండ్రి, సరి అయిన క్రిస్మస్ మా జీవితంలో అయ్యా మా జీవితాన్ని సరి చేసుకుంటూ, పాపాన్ని ఒప్పుకుంటూ, ఇంకా ఎవరు పాపంలో ఉన్నారు, ఎవరికి నిజమైన క్రిస్మస్ సందేశం లేకపోతే క్రీస్తు పుట్టుకను గురించి తెలియచేయాలి అని మేము ఇంకా అనేక మందికి తెలియచేస్తూ అయ్యా నా తండ్రి సాక్షులుగా మేము ఉండునట్లు కృపను చూపమని, ఈ క్రిస్మస్ మా జీవితాల్లో మమ్మల్ని పాపము నుంచి, నీ బిడ్డల్ని పాపము నుంచి విడిపించినట్లు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.